యాప్లికాయ లోడ్ తీస్తున్నారండి ఇప్పుడు ఇక్కడ. అదిగో బాక్స్ వచ్చేసి 3000 అంటండి. బాక్సు 3000 అంట. అదిగో తీస్తున్నారు చూడండి, 3000 బాక్స్. ఆడ బత్తాకాయలు అడిగానండి. బత్తాకాయలు మూట వచ్చేసి 1000 రూపాయలు అంట. అది ఆ కొట్టండి, ఆయన నుంచి చూడండి కొట్టు, అది 1000 రూపాయలు అంట మూట. 1000 రూపాయలు చేస్తుంటే ఎట్లాగా మనం అమ్మటం కూడా ఎలాగ అమ్మాలండి అసలు? అదిగోండి 1000 రూపాయలు అంటండి మూట. ఆటోలు కూడా వేశారండి. అది కొట్టు 1000 రూపాయలు చెప్తున్నారు మూట. 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు పెట్టి మేము ఎట్లా ఏ రకంగా అమ్మాలి? ఆ కాయ కూడా సైజు లేదు. మరి ఇంటికాడేమో ఇంత ఉందా అంత ఉందా మూట అంటున్నారు. 20 కేజీలు 40 కేజీలు అంట. 40 కేజీలు అదిగో 1000 రూపాయలు మూట. మొక్కజొన్నలు వచ్చినాయండి స్వీట్గాను. మొక్కజొన్న వచ్చేసి 100 కంట్లు 1000 రూపాయలు మొక్కజొన్న. మరి ఇట్లాగా ఇక్కడ కొని అక్కడ అమ్మాలంటే రేట్లు అమ్మలేము. ఇదిగోండి ఇక్కడ బత్తాకాయ కొద్ది పండిపోయింది. మరి అంతంత రేట్లు మరి ఏం కొంటాం, ఏం అమ్ముతామండి? ఇంటికాడ చూస్తే మూట 100 రూపాయలకి ఎత్తున్నారు, 200కి ఎత్తున్నారు అని మాట్లాడతారు. ఇక్కడ ఎంత రేట్లు ఉన్నాయి. ఈ రేట్లు మేము ఎత్తుకెళ్ళి అమ్మాలంటే ఆడ తక్కువ రేట్లు అడుగుతారు. ఏది చూసినా మార్కెట్లో రేటే ఉంటుంది. అది డబ్బులు పెట్టి మేము కొనుక్కొస్తున్నాం. అక్కడేం తేలట్లే డబ్బులు మాకు. ఇదిగోండి పైనాపిల్. ఇది పైనాపిల్ వచ్చేసి అక్కడ కాయ వచ్చి 50 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. మరి కొనలేవు అమ్మలేనులే. కానీ నేను ఇక్కడ గరుబుచ్చకాయను అది దోసకాయ టైప్లో ఉందండి. ఏమండి ఎంత అండి మూట? ఏమండి మూట ఎంత? 700. చిన్నకాయే. పెద్ద కాయ ఇక్కడ లేదు పెద్దగా. అక్కడ మటుకు 1000 రూపాయలు, ఇక్కడ మటుకు 700 అంట. ఇదిగోండి యాప్లికాయ. ఇది అట్లా చేసేసి జాంకాయను వెళ్తా ఉండండి బజార్లోకి. సీతాఫలాలు ఉన్నాయి. సీతాఫలాలు వచ్చేసి అట్లా చెబుతున్నారు. ఇక్కడ కూడా ఉన్నాయి యాపిల్. ఇక్కడ సీతాఫలాలు అండి. ఈ సీతాఫలాలు